వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. కట్వాంలలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినः ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః. ఎవరెవరికి ఎటువంటి ఆహారం ఇష్టమవుతుందో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారము, చమురు లేనివి, మిక్కిలి కారంగా ఉండేవి, ఈ శ్లోకంలో చెప్పబడిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా రాజసములు అని చెప్పటం వలన అవి అన్ని విధాలా త్యజ్యములే, అంటే విడిచిపెట్టవలసినవే అని తెలుస్తోంది. దుఃఖశోకామయ, ఇక్కడ దుఃఖము అంటే భుజించిన వెంటనే శరీరానికి కలుగు బాధ, శోకము అంటే భుజించిన తర్వాత మనస్సుకు కలిగే బాధ. రాజస సుఖం యొక్క లక్షణం ప్రారంభంలో అమృతంలా ఉంటుంది, చివరికి విషప్రాయంగా మారుతుంది. ముందర తింటున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ కొంతసేపటికి దుఃఖాన్ని కలిగిస్తుంది. నిత్య జీవితంలో చాలామంది ఈ విషయం అనుభవిస్తూనే ఉంటారు. ఇంకా రజోగుణ ఆహారం తినేవారికి ధ్యానం కూడా సరిగా జరగదు, మనస్సు వికారమై చంచలంగా ఉంటుంది, ఇంకా కొంచెం సేపు నిర్మలంగా కూడా ఉండదు. జంతువులను కూడా పరిశీలించినట్లయితే, ఈ విషయంలో ఆహారం విషయంలో పరిశీలించినట్లయితే రజోగుణ ఆహారం అంటే మాంసాన్ని తినేటువంటి సింహము, పులి, ఎలుగొడ్డు చాలా చాలా చంచలంగా ఉంటూ క్రూరంగా ఉంటాయి. తృణాదులు అంటే గడ్డిని తినేటటువంటి ఆవు, మేక మొదలగునవి సాత్వికమైనటువంటి చిత్తవృత్తిని కలిగి ఉంటాయి. ఆమయ ప్రదాహ అని చెప్పటం వలన రాజసాహారం ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. కనుక ఆరోగ్యభంగం కలిగించి దుఃఖశోకములను వాటన్నిటికీ కూడా ధ్యానానికి ప్రతిబంధకం అయ్యేటటువంటి ఆహార పదార్థాలని ముముక్షువులు ఎప్పుడూ తీసుకోకూడదు. ఎప్పుడైనా అటువంటి ఆహారం తినాలి అనిపిస్తే ఇంకా తనలో రజోగుణం ఉంది అని తెలుసుకోవాలి. అటువంటి రజోగుణం నుంచి బయటపడాలి. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి రాజస ఆహారములు ఏదైతే చెప్పబడ్డాయో వాటిని త్యజ్య ఆహార, విడిచిపెట్టడమే మంచిది అని చెప్తున్నాడు. జై గురుదత్త.